జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఆర్టీఈ కింద కేటాయించిన అడ్మిషన్లు ఇవ్వడం లేదని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పలు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజశేఖర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీఈ అమలు చేయని విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్ నుంచి తిరుగుతున్నా తమను పట్టించుకోపోవడం దారుణమన్నారు. అక్రమంగా వసూలు చేసిన ఫీజులకు రసీదులు ఇవ్వడం లేదన్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆర్టీఈ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని, పాఠశాలల గుర్తింపు రద్దు చేసే వరకు పోరాటం ఆపేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి వారం మేము వస్తున్నాం. మీరు కష్టమైనా కానీ మమ్మల్ని సపోర్ట్ చేస్తా, మీరు ఛానల్లో వేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. దానికి చాలా కృతజ్ఞుడిని నేను. ముందుగా ఆర్టీఈ యాక్ట్ ఏప్రిల్ నుంచి తిరుగుతున్నాం. ఏప్రిల్ నుంచి తిరుగుతుంటే ఇప్పటికి ఒక కొలిక్కి రాలా. ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో ఉన్నారు. నారాయణ స్కూల్ కానీ, శ్రీచిత్ర స్కూల్ కానీ, విశ్వభారతి స్కూల్ కానీ ప్రతి స్కూల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. లాస్ట్ టైం మొన్న వారం కూడా ఇచ్చాం. మొన్న వారం ఒక 20 మంది దాకా ఇచ్చారు పేరెంట్స్. ఈరోజు కూడా బుక్స్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు స్కూళ్ళు. ఆర్టీఈ యాక్ట్ 2009లో ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికి కూడా వాళ్ళకి ఆర్టీఈ యాక్ట్ అంటే కూడా ఏందో కూడా తెలియదు. స్కూల్ యాజమాన్యానికి ప్రతి స్కూల్ తెలిసిన వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని పిలిచి వాళ్ళతో చర్చించి ఆర్టీఈ యాక్ట్ కింద ఉచితంగా వచ్చిన విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఉచితంగా సీట్లు ఇచ్చి, వాళ్ళకి బుక్స్ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి అన్ని యాక్టివిటీస్ ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి తల్లిదండ్రులని మభ్య పెడుతూ ఫీజులు వసూలు చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. ప్రైవేట్ స్కూల్ వ్యవస్థే చాలా దారుణంగా ఉంది. దాని మీద మేము ప్రతి వారం దీని మీద ఒక ఉద్యమం చేసినట్టు చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం డిఓ గారికి చెప్తే ఈరోజు చెప్తే నెలంటాడు, పోయిన వారం చెప్తే నెలంటాడు. కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పేశారు. దీని మీద టాస్క్ ఫోర్స్ ఒకటి వేసింది. టాస్క్ ఫోర్స్ నివేదన కూడా ఇచ్చేసింది. ఇలా స్కూల్ ఆర్టీ యాక్ట్ కింద ఉచితంగా బుక్స్, ఉచితంగా యూనిఫాము, ఉచితంగా ఫీజులు ఏమీ కూడా కట్టని అవసరం లేదు తల్లిదండ్రి. అలాంటిది పోయి ఈరోజు నారాయణ స్కూల్ అయితేనేమి, సీతీరామ స్కూల్ అయితేనేమి, విశ్వభారతి స్కూల్ అయితేనేమి, ఏ స్కూల్ అయినా ప్రతి స్కూలు, అంబర్వుడ్ అయితేనేమి, ఏ స్కూల్ అయినా కానీ మేము ఇవ్వము, మీరు ఎవరికి చెప్పుకోండి అని భయభ్రాంతికి గురి చేస్తాం తల్లిదండ్రిని. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా భయపడేసి ఫీజులు కట్టేశారు. అవి కట్టినా కానీ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఏదో ఉందో, డిఈఓ కానీ, ఆర్ఐఓ కానీ, ఎంఈఓ కానీ వీళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్నారా, ప్రైవేట్ స్కూళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారా, వాళ్ళ స్కూల్లో వాళ్ళ జీతాలు వాళ్ళు ఇస్తున్నారా, గవర్నమెంట్ ఇస్తుందా అన్న విధంగా చాలా దారుణంగా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయనీయ పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా కనుక్కోండి, ఏ స్కూలు ఏంది వాళ్ళకి కొంచెం కనుక్కొని చెప్పండి. మీరు కూడా దయచేసి మీడియా మిత్రులు అందరూ సహకరించి దీన్ని టెలికాస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు ఉడతా రాజశేఖర్ యాదవ్, పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ని. కలెక్టర్ గారు కేసు కట్టమన్నారు. వెంటనే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఒకటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు నివేదన ఇచ్చేసిన నెక్స్ట్ పరిష్కారం ఏంది అని అడిగితే మౌనంగా ఉంటాడు. డిఓ గారు మౌనంగా ఉంటున్నాడు. ఏం కూడా సమాధానం చెప్పడంలే, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు. వచ్చి ఏం చేస్తారంటే కేసులు కట్టండి. ప్రతి స్కూల్ మీద ఉచితంగా ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ మీద కేసులు కట్టండి, మూయిచ్చేసిన స్కూల్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని మీదే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి మీరందరూ కూడా టెలికాస్ట్ చేసి నా పేరు ఉడతా రాజశేఖర్ యాదవ్, పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నేను. నమస్కారం. నా పేరు చంటి, మా అబ్బాయి పేరు వచ్చేసి వినీత్, శ్రీ చైతన్య స్కూలు. ఆడిపోయి సార్ని పుస్తకాలు అడిగితే సారు 20 రూపాయలు అర్జీ పెట్టుకొని నువ్వు వాడికి తిరిగితే కలెక్టర్ కాడికి పని అవ్వదమ్మా, బుక్కులు కొనుక్కోవాల్సిందే అని చెప్పాడు సార్. ఆయన బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్,
దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్. సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్.